నిన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ దానం నాగేందర్, కడియం శ్రీహర్లకు సంబంధించిన అనర్హత పిటిషన్లను ఆయన తిరస్కరించారు. వాళ్ళేమీ పార్టీ మారినట్టుగా చెప్పడానికి లేదు, అనర్హత ఏం ప్రాప్తించదని ఆయన చెప్పారు. ఎందుకు నిన్న చెప్పారు అంటే ఈరోజు సుప్రీంకోర్టు ఆయన ఇచ్చిన గడువు నిన్నటితో ముగిసిపోతుంది. ఈరోజు సుప్రీంకోర్టు ముందు మళ్ళీ ఈ కేసు వచ్చినప్పుడు స్పీకర్ తరఫున అడ్వకేట్ హాజరై మేము విచారించేసాము, వాళ్ళ మీద స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు అని చెప్పారు. సరే అయితే అయిపోయింది కదా అని సుప్రీంకోర్టు చెప్పింది. లేదు మాకు తీర్పు పూర్తి వివరాలు అందించలేదు, అధికారికంగా చెప్పలేదు అని పిటిషనర్ తరఫున మాట్లాడితే ఓకే అందించండి వెంటనే అన్ని వివరాలు అన్నారు. ఇక్కడ కీలకమైన అంశం ఏమంటే సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి చాలా జరగబోతుంది అని మళ్ళీ మనం కొన్ని గంటలు ఎయిర్ టైం మన దీంట్లో నడిచింది. నిన్నేమో స్పీకర్ వాళ్ళిద్దరిని అనర్హత ఏం లేదన్నారు. ఈ విషయంలో మటుకు ఒక ముఖ్యమైన అంశం చెప్పాల్సి ఉంది. చాలామందికి ఒక షాక్ కూడా ఉంది, అంత బహిరంగంగా జరిగినా ఎందుకు తీసుకోలేదని. ఇందులో బీఆర్ఎస్ యొక్క స్వయంకృత అపరాధం ఒకటి మనం తప్పకుండా వీక్షకుల కోసం రికార్డ్ చేయాలి. 10వ షెడ్యూల్ కింద పరిగణించబడే ఈ రాజ్యాంగం ఫిరాయింపుల వ్యతిరేక చట్టం అంటుంటాం అందరం. ఆ చట్టంలో అంశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. నైతిక రాజకీయం అంటారా, నైతికం అంటే మీరు పార్టీలు కలుపుకున్నప్పుడు ఏమైందని ఇతరుల వాళ్ళు, అది కాదు సమస్య. ఒక సభ్యుడు స్వచ్ఛందంగా సభ్యత్వాన్ని వదులుకుంటే ఈ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహించే హక్కు కోల్పోతాడు. అది ఫిరాయింపుల చట్టం యొక్క అర్థం. అంటే స్వచ్ఛందంగా ఈ ఒక పార్టీ తరఫున ఎన్నికైన సభ్యుడు ఆ పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నారు అంటే స్వచ్ఛందంగా వదులుకున్నారు అనడానికి సాక్ష్యాధారాలు ఏంటి? ఇక్కడ నుంచి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఆ మాట ఎవరు చెప్పాలి? ఉదాహరణకు మీరు పార్టీ అధ్యక్షుడు అయితే వర్మ చెప్పాలి. ఇక్కడ జరుగుతూ వచ్చింది ఏంటంటే ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా ఆ పార్టీ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు కానీ ఈ ప్రకటన ఇంతవరకు స్పీకర్కు రాయలేదు. ఆయన మా సభ్యుడు కాదు అని ఆయన రాయలేదు. ఆ పార్టీకి సంబంధించిన కౌశిక్ రెడ్డో లేకపోతే బీజేపీ తరఫున ఇంకొకరో వీళ్ళు పిటిషన్లు వేసి చెప్పడం తప్ప ఒక పార్టీ తన సభ్యుడు అనర్హుడని ప్రకటించమని అడగాలంటే పార్టీ అధినేత లేదా పార్టీ అధినేత యొక్క అధీకృత ప్రతినిధి ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ వెళ్ళాలి. అది జరగలేదు ఇక్కడ. రెండో విషయం, బీఆర్ఎస్ పార్టీ మొన్నటి వరకు కూడా మా సభ్యులు 37 మందో 39 మందో ఉన్నారని చెప్తూ వచ్చింది తప్ప ఈ 10 మందిని ఎప్పుడు మినహాయించలే. మూడో అంశం ఏమంటే వీళ్ళ దగ్గర నెలకు 5,000 వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేల దగ్గర తీసుకునే డబ్బు తీసుకుంటూనే వచ్చారు. ఆ సభ్యులు వాలంటరీగా గివప్ చేశారు అని చెప్దామంటే వాళ్ళేమో మేము గివప్ చేయలేదు, మేము బీఆర్ఎస్ సభ్యులుగానే ఉన్నామని వాళ్ళు 1-4 సార్లు అఫిడవిట్లు రాస్తున్నారు. అందరికీ ముంజేతికి అంకడానికి అర్థం ఎందుకు అని అనొచ్చు, అది వేరే విషయం. కానీ ఇదేది చట్టం కదా, సాంకేతికత టెక్నికల్ గ్రౌండ్స్లో చూసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ అథారిటేటివ్గా వాళ్ళు మా వాళ్ళు కాదని చెప్పకపోవటము, వాళ్ళ మీద చర్య తీసుకోకపోవటము, మూడవది వాళ్ళ నుంచి విడగొట్టుకోకపోవటము, మీరు మా సభ్యులు కాదు మేము మీ డబ్బులు తీసుకోము అని చెప్పకపోవటము, ఇలాంటి కొన్ని చట్టబద్ధమైన చట్టాన్ని పాటించడంలో జరిగిన వీటి వల్ల. నాలుగవది, స్పీకర్ చాలా తెలివిగా ఆయన న్యాయ సలహాదారులందరినీ పెట్టుకొని ఆయన ఒకటి మాట్లాడారు, నేను ఇక ట్రైబ్యునల్గా అంటే న్యాయశాఖాది లాగా నేను పనిచేస్తున్నాను, అటువంటిప్పుడు నేను అన్ని కోణాలు చూడాలి కదా, ఇవన్నీ సాటిస్ఫై కాలేదు. అవును, నేను చాలాసార్లు అడిగాను ఎవరిని, ఈ కౌశిక్ రెడ్డినో ఇంకోరినో, మీరు ఆథరైజ్డా? ఎప్పుడు ఆయనకు ఆథరైజేషన్ ఇవ్వాలి. ఐ హ్యావ్ ఆథరైజ్డ్ కౌశిక్ రెడ్డి ఆర్ సంబడి XYZ టు అని. అందువల్ల ఇక్కడ స్వయంకృతం కూడా చాలా తీవ్రమైన లొసుగులు కూడా వాళ్ళు బయటపడడానికి కారణమైనట్టుగా ఉంది. బట్ ఆల్ సెడ్ అండ్ డన్, కడియం శ్రీహర్ అయితే ఒక మాట అన్నారు, మీరు పార్టీలు కలుపుకోవడము వాళ్ళని మంత్రులను చేయడం అదంతా తప్పని మీరు ఒప్పుకుంటే నేను వెంటనే క్షమాపణ చెప్పి నేను రాజకీయాల నుంచి రాజీనామా చేస్తానని. అంటే ఇప్పటికే అవకాశం ఉంది. ఒక్క బీఆర్ఎస్కే కాదు, బీజేపీకే కాదు, కాంగ్రెస్కే కాదు, ఎవరెవరైతే ఈ ఫిరాయింపుల దీన్ని పెట్టారు. ఇంకొక ఆర్గ్యుమెంట్ కూడా చేశారు, ఆ ఫిగర్స్ అన్నీ ఇచ్చి వీళ్ళ మార్పుల వల్ల రాజకీయంగా తలకిందులయ్యేది ఇక్కడ ఏం లేదు అని కూడా చెప్పొచ్చు. తమ అవకాశవాద చర్యల వల్ల రాజకీయ అస్థిరత్వానికి దారితీశారని చెప్పడానికి ఈ స్థిరత్వం కూడా ఏం రాలేదని కూడా ఆ కన్సిడర్డ్ నోట్లో చాలా వివరంగా రాశారు. చూడాలి ఇంకా భవిష్యత్తు కానీ.